మెగా బ్రదర్ నాగబాబు గారి ఎదుగుదలను జీర్ణించుకోలేని ఈనాడు మరియు ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన అసత్యపు ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు కలిసి జాయింట్గా తిప్పికొట్టారు, తిరుగులేని దెబ్బ కొట్టారు. వివరాల్లోకి వెళితే నాగబాబు గారిని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటామని కొద్ది కాలం క్రితం టీడీపీ అఫీషియల్గా స్టేట్మెంట్ రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈనాడు వాడికి నాగబాబు గారు ఎమ్మెల్సీ అవ్వడం ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఒక గాసిప్ క్రియేట్ చేశాడు. ఆ గాసిప్ ప్రకారం నాగబాబు గారికి ఎమ్మెల్సీ వద్దు, కావాలంటే కార్పొరేషన్ చైర్మన్ చెయ్యండి అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో అన్నారట. పవన్ కళ్యాణ్ గారు వంటి సంస్కారవంతుడు, వివేకవంతుడు తన అన్నగారి స్థాయిని దిగజార్చేలా అటువంటి ప్రపోజల్ పెడతారా? రాసేవాడికి కొద్దిగా అయినా ఇంగిత జ్ఞానం, బుద్ధి ఉండాలి కదా. ఇకపోతే ఈనాడుతో పోలిస్తే ఏబిఎన్ఆర్కే కాస్త మెరుగు. ఎందుకంటే నాగబాబు గారు రాజ్యసభకు వెళ్తారని స్పెక్యులేట్ చేశాడు ఏబిఎన్ రాధాకృష్ణ. ఇంతకు ఈనాడుకు ఏబిఎన్ఆర్కేకు తీవ్రమైన షాక్ను ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే నాగబాబు గారిని జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నామినేట్ చేశారు. అంతేకాదు 10 మంది జనసేన ఎమ్మెల్యేలు నాగబాబు గారికి మద్దతుగా సంతకాలు కూడా చేశారు. ఈ దెబ్బతో ఈనాడు వాడి ఎడమ చెంపను పవన్ కళ్యాణ్ గారు, కుడి చెంపను నాగబాబు గారు ఫడేల్ ఫడేల్ మని చెంప దెబ్బలు కొట్టినట్లయింది. ఇంతకీ వారు చెంప దెబ్బలు కొట్టింది ఈనాడు వాడిని, ఆంధ్రజ్యోతి వాడిని మాత్రమేనా, లేదా వారి చేత ఆ పిచ్చి రాతలు రాయించిన బిగ్ బాస్లు ఎవరినైనా కొట్టారా? వివరాలు తెలియాల్సి ఉంది.